తొలుత ఏం జరిగిందో అయ్యప్ప మాలేసుకుని బడికి పోయిన తమ్ముడు సామి చెప్తున్నాడు. ఇన్నుండి రోజుల మొదలు. నేను 6th క్లాస్ లో చదువుతున్నా. నా పేరు విహాన్ తేజస్. నేను మాలేసుకొని వస్తే నేను కలవలేదు. రేపటి నుంచి ఒకవేళ మీరు మళ్ళీ వస్తే నేను రానియము, ఎలాగొట్టేస్తామని చెప్తున్నారు. షూస్ కూడా వేసుకొని రమ్మంటున్నారు. మళ్ళీ ఇప్పుడు షూస్ వేసుకొని వస్తేనే అలో చేస్తాం, లేకపోతే లేదు. మీరు 41 days ఇంట్లోనే ఉండండి, తర్వాత మేము చెప్పే సిలబస్ మేము చెప్తామని చెప్తున్నారు. ఆగో గట్లనట. అరే గింత అన్యాయం ఉంటదా? ఈ అన్యాయం చల్లగుండా అయ్యప్ప మాలేసుకున్న ఈ తమ్ముడు సామిని పట్టుకొని బూట్లు తోడుకొని బడికి రా అని చెప్తారా ఎక్కడన్నా? ఏం పద్ధతి ఈ పద్ధతి? పాడువాడా బూట్లేసుకొని వస్తేనే రావాలనట, లేకుంటే మండలకాలం మొత్తం ఇంట్లోనే ఉండి మాల తీసినాకనే రమ్మంటున్నారట. మరి గింత కష్టం ఏమనిపిస్తుందోలా మాలేసుకున్న గీ తమ్ముని సామిని చూస్తుంటే వాళ్ళకు. కుబ్దుల్లాపూర్ పైప్ లైన్ తొవ్వలో ఉన్న ఓడి ఇంటర్నేషనల్ బాడోల్లా అల్క తక్కువ వేషం గిదే. తండ్రి సామి చెప్పినా కూడా గింత కూడా నెత్తికెక్కించుకోకుండా మస్తు తిప్పలు పెట్టిండ్రట బడి పెద్ద టీచర్లు. నేను మా కొడుకు ఇద్దరం ఒకేసారి మాల వేసుకున్నాము. 3 days అవుతుందండి, స్కూల్ రావట్లేదు. ఎగ్జామ్స్ అవుతున్నాయి, పనిష్మెంట్ ఏమి ఇవ్వలేదు. తను డ్రెస్తో వచ్చినప్పుడు ఫస్ట్ డే బయట నించోబెట్టారంట. తర్వాత నెక్స్ట్ డే నేను యూనిఫామ్ వేసి పంపించాను. కండువా ఒకటి స్కూల్ యూనిఫామ్ ఉంది, కండువా వేసి పంపించాను, షూస్ లేకుండా పంపించాను. బట్ అప్పుడు కూడా మళ్ళీ నాకు ఫోన్ చేసి అట్లా యూనిఫామ్ కాదు, వితౌట్ షూస్ రాకూడదు, లేకపోతే మీరు తీసుకెళ్ళిపోండి అని. ఆగనట. మాలేసుకొని బడికి పోయిన తొలుత రోజుల్నే తమ్ముడు సామిని బయట నిల్చోబెట్టిండ్రట. వాళ్ళని ఏమనుడల్లా ఇక? మాలంటేనే మండలకాలం చెప్పులు దొడుకోరు, అసంటిది బూట్లెట్ల దొడుకుంటారు? తలకాయ తిక్క కాకుంటే కొంచెమన్నా దిమాకున్న ఆలోచన చేయాలి కదా. లే, బడి డ్రెస్ మీదికెళ్ళి నల్ల కండువ కప్పి పంపిన బూట్లేవని క్వశ్చనింగ్ చేస్తున్నారట. అందుకే ఇక ఏబీవీ పొల్లు అయ్యప్ప సాములంతా కలిసి వచ్చి పొరక అరుచుకున్నారు బడి పెద్దలను. వాదులాట గట్టిగానే నడిచింది. ఆయన కూడా రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్టు కుదరనట్టు చెప్పుకొచ్చిండ్రు బడి పెద్ద టీచర్లు. అందుకే బడిని సీజ్ చేయాలనని గట్టిగా పట్టిండ్రు అయ్యప్ప సాములు, ఏబీవీపీ లీడర్లు. లొల్లి నడుమిట్లా పోలీసులు కూడా వచ్చిండ్రు గాని పంచాయతీ ఎటు తేలనట్టే ఉన్నది. మరి ఆఖరికి ఏ నిర్ణయం చేస్తారో చూడాలిగా.